తెలుగు ఆడియన్స్ చిరస్థాయిగా గుర్తుంచుకోదగ్గ హీరోయిన్స్ లో ఒకరు ఆర్తి అగర్వాల్. ఈమెను చూస్తే మన ఇంట్లోని అమ్మాయి లాగానే అనిపిస్తుంది. ఆ రోజుల్లో యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈమెను ఎంతగానో ఇష్టపడేవారు. నువ్వు నాకు నచ్చావు చిత్రంతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, ఇంద్ర, నీ స్నేహం, వసంతం, నేనున్నాను, సంక్రాంతి, అందాల రాముడు, గోరింటాకు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే కొత్త హీరోయిన్స్ తాకతో బాగా లావ్ అవ్వటంతో ఆర్తి అగర్వాల్ కి నెమ్మదిగా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. సినిమా అవకాశాల కోసం తన శరీరాన్ని తగ్గించుకునే క్రమంలో లైపో సర్జరీ చేయించుకుంది. అది వికటించడంలోనే ప్రాణాలు కోల్పోయింది ఆర్తి అగర్వాల్. అయితే ఆర్తి అగర్వాల్ చనిపోవటానికి కేవలం లైపో సర్జరీ వికటించడం మాత్రమే కాదు, ఆమె వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కొన్ని ఆమె కెరియర్ పై ప్రభావం చూపించాయి. దాని ద్వారా ఆమె చాలా మానసిక ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడి కారణంగానే సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఎలా అయినా ఇండస్ట్రీని నిలదొక్కుకోవాలనే తపనతో తొందరగా శరీరాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం ఆమె ప్రాణాలే తీసింది. ఇంతకీ ఆమె కెరియర్ పై ప్రభావం చూపిన వ్యక్తిగత కారణం హీరో తరుణ్ అని ఈమె పిచ్చిగా ప్రేమించడమే. ఈ లవ్ బ్రేక్ అవటంపై ఈమె ఆత్మహత్యయత్నం చేసుకుంది. అప్పటి నుంచి పీక్ రేంజ్ లో వెళ్తున్న ఆమె కెరియర్ నెమ్మదించింది. 2 ఏళ్ల పాటు సినీ కెరియర్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. కానీ రీఎంట్రీలో ఆమెకు అస్సలు కలిసి రాలేదు. ఈ రీఎంట్రీ సమయంలోనే ఆమె ఉజ్వల్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల 2009లో అతనితో విడాకులు తీసుకుంది. ఇది ఆమె మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేందుకు 3వ కారణంగా చెప్తారు. ఈ చిన్న పొరపాట్లు చేయకుండా ఉండుంటే ఈ రోజు ఆర్తి అగర్వాల్, త్రిష, నయనతార రేంజ్ లో హీరోయిన్ గా కొనసాగుతూ ఉండేదేమో అని నెటిజన్లు చర్చిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆర్తి అగర్వాల్ లేని లోటు ఇప్పటికీ టాలీవుడ్ లో స్పష్టంగానే కనిపిస్తుంది. ఆమెను రీప్లేస్ చేసే హీరోయిన్ మరొకరు ఇప్పటి వరకు రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.